అనామికకి బుద్ధి చెప్పి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేసిన కావ్య. ఈ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అప్పు బాధపడుతుంటుంది. అప్పుని ఓదార్చాలని కళ్యాణ్ అప్పు వాళ్ళ ఇంటికి పోతాడు. కళ్యాణ్ చూసి అప్పు బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ చూసి కనకం అయితే ఏంటి కళ్యాణ్కి ఎంత చెప్పినా సరే బుద్ధి రావడం లేదు. మళ్ళీ అప్పు కోసం వస్తూనే ఉన్నాడు. కళ్యాణ్ వాకిట్లో చేరి అప్పు నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక కనకం అయితే కళ్యాణ్ని లోపలికి రాకుండా ముఖం మీదే తలుపేసేస్తుంది. ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇలా ముఖం మీద తలుపేసేసింది ఈ ఆంటీ అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. డోర్ యువతల చేరి అప్పు నువ్వు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏ తప్పు చేయలేదు, ముందు డోర్ తీ, నీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక కనకం చెప్తుంది, బాబు నీకు ఎంత చెప్పినా మేము అర్థం కావడం లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది కనకం. కళ్యాణ్ అంటున్నాడు, కనకం గారు మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎవరికి ఎందుకు భయపడాలి అని అంటున్నాడు కళ్యాణ్. ఇక కనకం అంటుంది, బాబు నువ్వు మగాడివి, నువ్వు ఎవరికి భయపడకపోయినా అప్పు ఆడపిల్ల, ఈ సమాజానికి భయపడాలి అని అంటుంది కనకం. కళ్యాణ్ అంటున్నాడు, మేము ఏ తప్పు చేయనప్పుడు సమాజానికి ఎందుకు భయపడాలి, అప్పు నువ్వు ముందు తలుపు తీ, నీతో మాట్లాడాలి అని అంటున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ ఎంత పిలిచినా అప్పుని పలకదు, డోర్ ఎంత కొట్టినా తలుపు తీరు. ఇక ఏం చేయలేక కళ్యాణ్ వెనక తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఏంటి బాబు నువ్వు చేసే పని, గుట్టుగా బతికే వాళ్ళని ఈదులోకి లాగుతున్నావా నువ్వు, మీరు సరే ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఏ తప్పు చేసినా అది ఎవరు పట్టించుకోరు, మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఇది తప్పు పడుతుంది సమాజం, అందుకే మీరు వెళ్ళిపోండి బాబు, ఆడపిల్ల, పెళ్ళి కావాల్సిన ఆడపిల్లని ఈదులో పెడుతున్నావా నువ్వు అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. అందరన్న మాటలకి కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుని నేను బాధ పెట్టినాను, ఇదంతా నా వల్లే జరిగింది, అప్పు బాధపడినాటికి కారణం నేనే అయ్యాను అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. మళ్ళీ నేను కాదు దీనికి కారణం, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, అప్పుని నన్ను ఇరికించాలని చూస్తున్నారు, మా పరువు తీయాలని చూస్తున్నారు, ఎలాగైనా మేము ఏ తప్పు చేయలేదని మీడియాకి తెలియచేయాలి, ఏం చేయాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ఇలా ఉండగా రాజు అయితే కావ్య వంట చేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్యాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలని కావ్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు రాజు. వంట చేస్తున్న కావ్యకి పైటి కొంగు పక్కకెళ్ళి నడుం కనిపిస్తూ ఉంటుంది రాజుకి. ఇక రాజు అయితే కావ్య నడుం చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కావ్య అంటుంది, నా నడుం చూస్తున్నావు నువ్వు అని అంటుంది కావ్య. ఓయబ్బో నువ్వొక భూమికావి, నేను ఒక పవన్ కళ్యాణ్ని, కుసీ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక నడుం చూసినట్టు నేను చూస్తున్నా పాపం అని అంటున్నాడు రాజు అయితే. ఇక కావ్య అయితే అవును నేను భూమికానే, నువ్వు నా పవన్ కళ్యాణ్వే అని కామెడీగా అంటూ ఉంటుంది కావ్య. ఇక రాజు అయితే ఓయబ్బో అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కావ్య నవ్వును చూసి. రాజు అయితే మనసులోనే ఆలోచిస్తూ ఉంటాడు, కావ్యకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరు ఊహించినంతగా నేను కావ్యకి చెయ్యాలి, అప్పుడే నా కావ్య చాలా సంతోషపడుతుంది అని మనసులోనే రాజు అనుకుంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారు ఇదంతా అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పు పరువు నా పరువు తీయాలనుకుంది ఎవరు, మేమంటే ఎవరికి కోపం ఉంది, అనామికకి తప్పక, ఇదంతా అనామికే చేస్తుంటుంది, మీడియా వాళ్ళని కూడా ఆ హోటల్కి అనామిక తీసుకువచ్చి ఉంటుంది, ఇప్పుడు అనామికని ఎలా బయట పెట్టాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శేఖర్ అనే అతను కళ్యాణ్ దగ్గరకు వచ్చి, సార్ మీరు కూడా నాలాగా మోసపోవద్దు సార్, మీరు జాగ్రత్త పడండి అని శేఖర్ చెప్తూ ఉంటాడు కళ్యాణ్కి. ఏంటండి మీరు ఎవరు, అసలు నేను మోసపోవటం ఏంటి అని అంటున్నాడు కళ్యాణ్. ఇక శేఖర్ అంటున్నాడు, అవును సార్, ఒకప్పుడు నేను కూడా డబ్బున్నవాడినే, నాకు ఏ కొరవ ఉండేది కాదు ఆస్తిలో కానీ డబ్బులో కానీ, ఈరోజు కప్పు కాఫీ తాగేదానికి కూడా డబ్బులు లేకుండా పోయింది సార్, అది ఎలాగంటే ఒక మోసగత్తి వల్ల, ఒకరిని ప్రేమించి ఇలా మోసపోయాను, మీరు అలా మోసపోకూడదని సార్